మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పసుపు బోర్డు తెచ్చినా నీ గుండుగారు చెప్తా ఉన్నాడు. మా ఆరుమూరులో అయితే లేదు, మీ జగిత్యాల్లో ఉన్నదా? కొరుట్లలో ఉన్నదా? నిజామాబాద్ రూరల్లో ఉన్నదా? బాల్కొండలో ఉన్నదా? మరి ఆడని ఉన్నదా? మరి గోడల మీద రాపించుకుంటుడు గాడిదిగాడు, రాపించుకుంటుండా? పసుపు బోర్డు కనబడ్డదా? మరి పసుపు బోర్డుకు బాండ్ పేపర్ ఇచ్చిన నీ ఓడించాలా వద్దా? గట్టిగా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మహబూబ్నగర్ నుంచి వచ్చిండు మన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాని నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ గారు వెన్నంటే ఉండి ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ముగ్గురిని మన బాజిరెడ్డి గారిని కల్పించడానికి మహబూబ్నగర్ నుంచి సీనన్నను, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ అన్నను, హైదరాబాద్ నుంచి మన మహమూద్ అలీని పంపించిండు ముఖ్యమంత్రి గారు. వాస్తవం కాదా? గింత ధీమా ఇచ్చిండు మనకు. కాబట్టి వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. మధ్యలో ఇయ్యాలా సార్? నువ్వు మాట్లాడిన తర్వాత మాకేం తెలియదు. ఎండ కూడా చాలా అయింది, ఆకలి కూడా అవుతుంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడితే కూడా వేస్ట్. అందరు మాట్లాడినారు. రెండు విషయాలు అంటే నా అనుభవపూర్వకంగా ఈ నిజామాబాద్, నేను 91లో మ్యారేజ్ అయినప్పుడు నిజామాబాద్కి వచ్చిన. మా అత్తగారు ఇక్కడే ఉంది, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఉందో ఇల్లు, ఇప్పుడు ఉంది ఇల్లు అది. అప్పుడు వచ్చినప్పుడు ఊరు బయట అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండే. ఆ గుడి హనుమాన్ గుడికి పోయి వచ్చినప్పుడు ఈ ఏరియాలో బాసరా వెళ్ళినప్పుడు కూడా చూసినాం మొత్తం. అప్పుడు ఒక 50,000కి ఎకరంటే దొరికేది. నీళ్ళ కష్టం ఉండేది, కన్నా కష్టాలు పడేది. ఇక్కడ నీళ్ళు ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు కష్టం, వ్యవసాయానికి కష్టం, అనేక రకాల ఇబ్బందులు ఉండే. ఈరోజు నిజామాబాద్కి వస్తుంటే నాక్ సెంటర్ పెద్దది, ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి నాక్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ పెట్టింది. ఐటీ టవర్, గణేష్ గుప్తా గారి సహకారంతో ఐటీ టవర్, ఇక్కడ కలెక్టరేటు, రోడ్లు, అద్భుతమైనటువంటి మార్పు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో మార్పు. మీరు చూడండి, 2014 కన్నా ముందు నిజామాబాద్, 2014 నుంచి మొన్నటి వరకు నిజామాబాద్, మొన్నటి నుంచి 100 రోజుల నిజామాబాద్ చూడండి, 100 రోజుల గ్రామాన్ని చూడండి, 100 రోజుల ఒక గలీ చూడండి, 100 రోజుల ఒక పట్టణాన్ని చూడండి, 100 రోజులలో మీ ఇల్లు చూడండి, మీ ఇంట్లో అవ్వలు చూడండి, ఈ 100 రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి. నీకేం జరిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్చిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని 10 రోజులలోనే గ్లాసు వలినట్లు అద్దం వలినట్టు పడిపడేశారు అంతే. ఎక్కడిదక్కడనే. ఏమై కరెంటు ఎందుకు పోతుంది? అప్పుడు ఇచ్చిన ఎట్లా కరెంటు, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? ఆలోచన చేసినరా? ఏమైనా మేము ప్లగ్ బంద్ చేసిపోయినావా? ఫీజు జోలు పెట్టుకొని పోయినావా? ఎట్లా పోతుంది కరెంటు? ఆలోచన చేయాలా? అప్పుడు ఉండే ఎట్లా కరెంటు, గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా పోయా? తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు, బోర్లు ఎవరు అనుకున్నాం మేము. 100 రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి. బోర్లు పడతలేవు సార్ అని చెప్తున్నారు. నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంకులు ఇవ్వండి, బోరింగ్లో ఇవ్వడం పరిస్థితి వస్తుంది. రైతు అంటే ఎంత గౌరవం ఉండేది. 2014 కన్నా ముందు 50 ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లనియాలంటే ఆలోచన చేస్తుంది. ఏం చేయని కదా, పంటలు వండుతావో పండవో, ధరలు వస్తావో రావో, నీళ్ళు ఉంటావో ఇల్లు ఉండవో అని. కానీ ఇవాళ 50 ఎకరాలు ఉందంటే అరే 50 కోట్లు 100 కోట్లు ఆస్తి పడరా అని చెప్పి గొప్ప గౌరవం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా రైతు బంధు పడుతుందిరా. మనం వృధా చేయొద్దు, చేను పంట పండించాలని 10 ఎకరాలు లీవ్ పండించుకో, 10 ఎకరాలు లీవ్ పండించుకొని ఊర్లో ఉపాధి ఇచ్చి 10 మందిని బతికించేటటువంటి పరిస్థితి వాళ్ళు చూసినాం. ఇవాళ 50 ఎకరాలు ఆయన కౌలుకి ఏమంటే ఇస్తున్నాడా? నీళ్ళున్నా ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నాడు? అరే ఆయన పేరు ఎక్కుతుందేమో, మళ్ళా ఎందుకు వచ్చింది రా భయ్, నేను పంటలు పండియాను, 10 ఎకరాలు వేస్తా, 4 ఎకరాలు బీడు పడతా అని చెప్తున్నాడు. నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఉన్న దగ్గర పండించే పరిస్థితి లేదు. ఇలా అన్ని అబద్ధాలు. మనం కూడా ఆలోచన చేయకపోతే ఇంత మంచి నాయకులను ఓటుకుంటారు మీరు. 24 గంటలు అర్ధరాత్రి అన్నా అంటే 1,00,000, 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల ఏం కావాలి?
ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది? నిమ్స్ హాస్పిటలా, అపోలో హాస్పిటలా, యశోద్ హాస్పిటలా? ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే 100 నెంబర్ ఫోన్ చేయకుండ్రి. కడుపు నొప్పి లేచింది, గుండె నొప్పి లేచింది అంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకో లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది, గంగాధరన్నకు ఫోన్ చేసి మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి బాగు చేయించుకునేది. ఇవాళ ఎవరికి చేస్తే ఎవరికి చెప్పాలి? పట్టించుకునే నాతుడే లేదు, పలికే నాతుడే లేదు. భూములు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, భర్తలని ఆరోగ్యం చూపించుకోవాలి పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. 100 రోజుల్లో దిక్కులు తోచని స్థితిలో ముసలు ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు. అత్తకొక్కటేనా, కోడలు కూడా ఇస్తామన్నారు. కోడలకు లేదు, అత్తకు లేదు. 10,000 15,000 ఇస్తామన్నారు. ఉన్నాయి ఊసిపోయినాయి, అన్ని ఏం లేవు. కొండనాళ్ళకి మందు పెడితే ఉన్న నాలుగు ఊసిపోయినట్లు మొత్తం పోయినాయి. విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు, అది పోయింది. మహిళలకు ఒట్టి బస్సు, అంతకుముందు బాజిరెడ్డి అన్న కూడా చైర్మన్ ఉండే, నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్కుతారని చెప్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పారు. ఆ బస్సులన్నా బస్ స్టాప్లో ఆపుతుండ్రా? గమనించండి. ఇక గుంపున్నారంటే ఆపుతారు. ఈ అక్క ఉరుకుంటూ వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈడ బస్సు ఆపుతారు, మళ్ళీ అక్క ఈడుకురికి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఉరుకుడు పరుకుడు తప్ప ఏం లేదు. వెనుకడు కదా సేన్ కాడ మోటార్ వచ్చింది, కరెంట్ వచ్చింది అనగానే సేన్ కాడకు పోతుంది, కరెంటు పోతుండే. మళ్ళీ ఇంటికాడకు వచ్చి తిందామని బుక్కలు నోళ్ళు పెట్టుకోగానే బల్బు వెలుగుతుండే, మళ్ళీ ఉరుకుతుండే. అట్లా సేన్ కాడికి ఇంటికాడికి ఎట్లా తిరిగినరో మరి బస్ కాడ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ తప్ప ఏం లేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి, బతుకు తెరువు, తిండి, ఒక గౌరవం. 100 రోజుల్లో నాశనం అయిపోయింది. 100 రోజుల్లో మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎక్కడిదక్కడనే మూలకు పడ్డది. కనుక ఈరోజు అన్ని డీటెయిల్గా పోను. పెళ్లిళ్ళు చేసుకోకండి, నవంబర్ రోజు డిసెంబర్లో చేసుకోండి అన్నారు. ఉంగరం వస్తుంది అన్నారు. మరి ఎక్కడ ఉంగరం? నిజామాబాద్లో బంగారం దొరకలేదా? బోధలో దొరకలేదా? ఎక్కడ దొరకలేదు. ఒకవేళ బంగారం దొరకలేదంటే బంగారం ధర ఎంతనో ఆ పైసలు ₹1,00,000 ప్లస్ బంగారం, తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్కిస్తే అయిపోయాయి. సింపుల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు, ఉట్టే ఒక సాకట్లా. కరెంటుదేమో వైరు తెగిపడ్డాయి, వస్తుందని ఒకటి. ఉట్టి మాటలు, అబద్ధ మాటలు. ఇలా 2 లక్షల రుణం మాఫీ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు? మళ్ళీ డిసెంబర్, మరి ఆగస్టు తర్వాత 26 జనవరి, మళ్ళీ ఆగస్టు. ఉట్టేనన్నా మోసం తప్ప ఏం లేదు. కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేస్తే ఏమనుకుంటారు? ఇన్ని మాటలు చెప్పినా ఓటేసిర్రు, ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు పడతారని చెప్పి మళ్ళీ రేపు ఇంకా అన్ని చెప్తారు. చంద్రమండలానికి మిమ్మల్ని పంపిస్తా, పై నుంచి ఆకాశం దింపుతా, రకరకాలు చెప్తారు. మీకు ఎందుకు? మీ ఫిగర్ చేయకండి, అందరి కొల్లు ఇప్పిస్తా అని చెప్తారు. అబద్ధాలు చెప్తే ఓట్లు పడతాయి, అబద్ధాలు చెప్తే ఓట్లు పడవు. మళ్ళీ ప్రజలు కండెగా చేస్తారు, కాలుస్తారని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడుతుంది. కనుక ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ చాలా మంది ప్రజలు అయ్యో పొరపాటు చేసి కేసీఆర్ గారు ఓడగొట్టుకుంటున్నారని బాధపడతా ఉన్నారు. మరి ఈరోజు బాజిరెడ్డి అన్నని గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యలు ప్రస్తావించవచ్చు, తెలంగాణ సమస్యలు ప్రస్తావించవచ్చు. ఏమైనా అన్యాయం జరిగితే బాజిరెడ్డి అన్న వచ్చి కింద కూర్చుంటాడు, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాడు. కనుక ప్రభుత్వం కూడా ఏం గెలిపించుకుంటే నెక్స్ట్ ఏమైతే తెలుసా? ఈ ప్రభుత్వం కనీసం మన ఇచ్చిన హామీలల్లా నెరవేరుస్తారు. వచ్చే రైతు బంధు వస్తుంది, వచ్చే 5 లక్షల రైతు బీమా వస్తుంది, 10 లక్షలు కాకుండా ఉన్నవనే ఉంటాయి, లేకపోతే ఉన్నవి మొత్తం పోతాయి. మళ్ళా పాత తెలంగాణ వస్తుంది. కనుక దయచేసి నిజామాబాద్ బిడ్డలారా, దయచేసి అందరు కూడా అత్యధిక మెజార్టీతో బాజిరెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి మీకు గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇజ్జత్ నిలబడుతుంది. మళ్ళీ మనం నిలబడిపోతాం. ఇలా తెలంగాణ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎకరా వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి. ఈ పాటికి పనులు స్టార్ట్ అయ్యేది. మరి 5 ఏళ్ళు స్టార్ట్ అవుతాయంటే ఎవరికి నమ్మకం లేదు. ఏ పని కూడా ఇలా ఆగిపోయిన పని, కనీసం ఆగిపోయిన పని పూర్తి అవుతుందంటే కూడా అది కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. కనుక మీరందరూ కూడా బాజిరెడ్డిని గెలిపించుకోవాలని చెప్పని మరి నేను కానీ, గంగులన్న కానీ, మహమూద్ సార్ కానీ, మాకు కూడా అక్కడ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే ఛాన్స్ ఉంది. మరి అందరూ పోవాలి, రిక్వెస్ట్ చేసి రావాలి అన్నందుకు మేమందరం కూడా ప్రశాంత్ అన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు పిలుపు మీద ఇక్కడ రావడం జరిగింది. దయచేసి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా నిజాం వైపు చూస్తూ ఉంది. మరి నిజామాబాద్ అభివృద్ధి ఫ్యూచర్లో ఇంకా ముందుకు పోవాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి అన్నని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే
ఇప్పుడు కార్ లాంటి గుర్తులు కూడా ఎవడో వేస్తారు, జాగ్రత్త చూసేయాలి. నెంబరు ఆ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ వస్తాయి, జాగ్రత్త చూసి మరి కుయ్యి అనేంత వరకు వేయండి. అది వచ్చితే కుయ్యి అని శబ్దం రావాలి, జాగ్రత్త చూసి మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ.